Hello, my dear friends. Welcome to IC. Welcome to the Hindu editorial analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 8th మేకి సంబంధించిన కంటెంట్తో మేము ముందుకు రావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్ ఎడిటోరియల్ వొకాబులరీ అండ్ అసైన్మెంట్ సొల్యూషన్తో పాటు అసైన్మెంట్ని కూడా చూద్దాం. సో నిన్న మనం ఇచ్చినటువంటి అసైన్మెంట్తో ఒకసారి మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఎవరైతే ఆన్సర్స్ చేశారో ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఒకసారి అసైన్మెంట్ సొల్యూషన్ అయితే చూద్దాం. So 13-lettered word which is an adjective, which is positive context లో వాడే adjective, sparkling, shining, dazzling. ఎప్పుడైనా మీరు బాగా షైనింగ్, డాజ్లింగ్, స్పార్క్లింగ్ అంటే మెరుపులతో బాగా కాన్ఫిడెంట్గా, ఆనందంగా, వైబ్రెంట్గా, షైనింగ్గా, డాజ్లింగ్గా, రైట్? సో ఇవన్నీ వర్డ్స్ మనకు దేనికి ఇండికేట్ చేస్తాయి? పాజిటివ్ కాంటెక్స్ట్ని రిఫర్ చేస్తాయి. సో ఏ అడ్జెక్టివ్ని వాడతాం? దట్ ఈస్ ద క్వశ్చన్, విచ్ ఈస్ నథింగ్ బట్ సింటిలేటింగ్ అంటాం. సింటిలేటింగ్ అంటే బ్రిలియంట్, సింటిలేటింగ్ పెర్ఫార్మెన్స్ అంటారు. సింటిలేటింగ్, TING, దిస్ ఈస్ ద నౌన్ అడ్జెక్టివ్. సింటిలేటింగ్ పెర్ఫార్మెన్స్ అంటారు. అంటే డాజ్లింగ్, షైనింగ్, అందరూ అట్రాక్టివ్, లైక్ స్పార్క్లింగ్, ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్ వర్డ్స్. కమింగ్ టు దిస్ ఎర్రర్, girls have outshined కాదమ్మా, ఇది ఇట్ ఈస్ రాంగ్. outshone outshined is wrong. ఓకే, షైన్, షోన్ outshone రావాలి, అంటే వాళ్ళని అధిగమించారని అర్థం. ఓకే, అవుట్ పర్ఫార్మ్డ్, అవుట్ నంబర్డ్ అంటాం, అంటే వారిని మించిపోయారు. ఇన్ ద క్లాస్ 10 ICSE and 12 ISC result declared by ద కౌన్సిల్, ఇక్కడ ద రాలేదు, ఆర్టికల్ ద రావాలి. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్, ప్రిపోజిషన్ ఇన్, ప్రిపోజిషనల్ ఎర్రర్, ఆర్టికల్ ఎర్రర్, అలానే వర్బ్, అప్రాపరియేట్ వర్బ్ అనేది లేదు. సో దాన్ని మనం మార్చాం. దీస్ ఆర్ ద రైట్ ఎర్రర్స్. నౌ కమింగ్ టు దిస్ రివిజన్ వొకాబులరీ, ఒకసారి మనం వర్డ్స్ని పాజిటివ్గా రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. రీకోర్స్, దిస్ ఈజ్ ఎ నౌన్. రీకోర్స్ అంటే ఏంటమ్మా? చివరి ప్రయత్నం, చివరి దారి, లైక్ ఆప్షన్, ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు కదా. చాయిస్, ఎస్, చాయిస్, ఆప్షన్, ఆర్ యూ కెన్ సే ఆల్టర్నేటివ్, రైట్? నెక్స్ట్ రో, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. వాట్ ఈస్ ద రో? రో అంటే రోజు, కాలమ్స్, ఆ రో మనకు తెలుసు కదా. రోయింగ్ ఏ బోట్ని రో చేసుకుంటూ పోవడం, రైట్? సో దట్ ఈస్ రో. రోని వర్బ్గా వాడచ్చు. అలానే రోని నౌన్గా, లైక్ నౌన్లో వాడేటప్పుడు రో అంటే మనం ఏమనుకున్నాం? వివాదం, సంథింగ్ విచ్ ఇస్ కాంట్రవర్సీ అని చెప్పుకుంటాం కదా. దట్ ఈస్ ఏ. డిస్ప్యూట్ అనొచ్చు, కాంట్రవర్సీ అనొచ్చు. ఓకే, వివాదాస్పదం. కాంట్రవర్షియల్, దట్ ఈస్ అడ్జెక్టివ్. కాంట్రవర్సీ ఈజ్ ఎ నౌన్. సో డిస్ప్యూట్ని మనం చెప్పుకోవచ్చు ఆన్సర్గా. ఓకే, రో అయిపోయింది కదా. ప్రిపేర్డ్నెస్, ఇది నౌన్ కదా, నౌన్. ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. ప్రిపేర్డ్ అంటే ఏంటి? బేసిక్గా సన్నద్ధంగా ఉండడం కదా. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ అంటే నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, సన్నద్ధంగా ఉన్నాను. సో ప్రిపేర్డ్ ఈజ్ బేసికలీ అడ్జెక్టివ్. దానికి NESS అనే సఫిక్స్ని యాడ్ చేయడం వల్ల అది నౌన్గా మారింది. ప్రిపేర్ వర్బ్, ప్రిపేర్డ్ అడ్జెక్టివ్, ప్రిపేర్డ్నెస్ నౌన్. ప్రిపరేషన్ అనే నౌన్, అది వేరే విషయం. ప్రిపేర్డ్నెస్ అంటే సన్నద్ధత అంటాం. సో లైక్ యువర్ రెడీనెస్ అని చెప్తాను చూసారా, దట్ ఈస్ యువర్ కరెక్ట్ వర్డ్. రెడీనెస్ అంటే ఏంటమ్మా? మీరు సంసిద్ధతని వ్యక్తం చేయడం, వీఆర్ రెడీ అని చెప్పడం, దట్ ఈస్ రెడీనెస్, నౌన్ ఫామ్. ఓకే, దాన్నే మనం కాన్షియస్నెస్ అని, కేర్ఫుల్నెస్ అని చెప్పచ్చు. కేర్ఫుల్నెస్ ఆర్ కాన్షియస్నెస్, కేర్ఫుల్నెస్ ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ కాన్షియస్నెస్. ఓకే, తర్వాత లిటిగేషన్, విచ్ ఈస్ ఎ నౌన్, అంటే లీగల్ కంప్లైంట్. లీగల్గా మనం ఏదైనా కంప్లైంట్ని ఫైల్ చేయడాన్ని లిటిగేషన్ అంటాం. సో విచ్ ఈస్ రిలేటెడ్ టు లీగల్. లా సూట్ అనొచ్చు. లా సూట్ అంటే అర్థం ఏంటమ్మా? లిటిగేషన్. సో లీగల్ యాక్షన్ని మనం లిటిగేషన్ అని చెప్పచ్చు. లీగల్ యాక్షన్ ఈజ్ యువర్ లిటిగేషన్. దాన్నే మనం ప్రాసిక్యూషన్, లీగల్ యాక్షన్ అని కూడా చెప్పచ్చు. లీగల్ యాక్షన్ or prosecution, whatever it is. బ్రేక్ త్రూ, పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం.
సైంటిఫిక్ బ్రేక్ త్రూ అంటాం. అంటే సైంటిఫిక్గా ఏదో ఒక ఇప్పటివరకు ఎవరు అచీవ్ చేయింది ఒకటి అచీవ్ చేయడం, అచీవ్మెంట్ ఆర్ డెవలప్మెంట్ని మనం యూ కాల్ ఇట్ యాజ్ ఎ బ్రేక్ త్రూ, విచ్ ఇస్ నథింగ్ బట్ డి. డెవలప్మెంట్ ఆర్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అచీవ్మెంట్, అకంప్లిష్మెంట్, డిస్కవరీ, కొత్తగా దేనైనా కనుక్కోవడం. ఓకే, అకంప్లిష్మెంట్ అని కూడా చెప్తాం. ఆల్ దీస్ ఆర్ సిమిలర్ వర్డ్స్, అకంప్లిష్మెంట్. తర్వాత విటియేట్, ఏటీఈతో ఎండ్ అయింది కాబట్టి ఇది వర్బ్. విటియేట్ అంటే డ్యామేజ్. ఓకే, దేన్నైనా ఇంపేర్ అంటాం కదా, బ్లెమిష్ చూస్తారా, సి బ్లెమిష్ అన్న, ఇంపేర్ అన్న, డ్యామేజ్ అన్న, ఇవన్నీ కూడా వర్బ్స్, నెగటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. బ్లెమిష్ ఇస్ టు క్రియేట్ సమ్ డ్యామేజ్, ఇంపేర్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ విటియేట్. ఇది మనం ఎడిటోరియల్లో డిస్కస్ చేసాం కదా, సో హోప్ యూ కుడ్ రీకాల్. ఓకే, స్పాయిల్, ఇంపేర్, డ్యామేజ్. స్పాయిల్ కూడా చెప్పొచ్చు కదా, స్పాయిల్. దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ yesterday's editorial vocabulary. Now let us move on to today's editorial. So with the title, what is the title? It is saying plastic solution అంటున్నాడు. ప్లాస్టిక్ సొల్యూషన్ అంటే ప్లాస్టిక్, పర్యావరణకు సంబంధించి ప్లాస్టిక్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే పర్యావరణం కదా, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ, రైట్. సో ఇదంతా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్. ప్లాస్టిక్ పొల్యూషన్ కెనాట్ స్టాప్ బై ట్రీటీస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆల్టర్నేటివ్స్. ప్రత్యామ్నాయాలు అంటాం. ఆల్టర్నేటివ్ అంటే అర్థం ఏంటమ్మా, ప్రత్యామ్నాయాల్లో ఇన్వెస్ట్ చేయకుండా కేవలం ఒప్పందాల ద్వారా. ట్రీటీస్ అంటే ఏంటమ్మా, ఒప్పందాలు. కేవలం ఒప్పందాల ద్వారా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రత్యామ్నాయాల్లో చేయకుండా కేవలం ట్రీటీస్ని సైన్ చేయడం వల్ల, ఒప్పందాలని సైన్ చేయడం వల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ని మనం కంప్లీట్గా నిర్మూలించలేము. ప్లాస్టిక్ పొల్యూషన్ కెనాట్ స్టాప్, దాన్ని ఎవరు కూడా నిర్మూలించలేము, దాన్ని ఎవరు కూడా ఆపలేము. పొల్యూషన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కేవలం ట్రీటీస్ యాజ్ నాట్ ఎ సొల్యూషన్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆల్టర్నేటివ్స్ అని చెప్తున్నాడు. సో మనం అందులో పెట్టుబడులు పెట్టాలి. ఆల్టర్నేటివ్ ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ప్లాస్టిక్స్ వాడకపోతే తర్వాత ఏం చేయాలి, ఎలా ప్రొడక్షన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉందా లేదా, రైట్. ఎంత మనీ ఖర్చు అవుతుంది, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా, ప్రభుత్వాలు సహకరించడానికి ఎంతవరకు ముందుకు రాగలవు, డెడ్ లైన్ ఏంటి, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్, చదివే ప్రయత్నం అయితే చేయండి. అండ్ we will discuss things related to the editorial. The Global Plastics Treaty, an ambitious initiative involving at least 175 United Nations member nations to eliminate the use of plastics, concluded its 4th round of negotiations recently. చూసారా, ప్రపంచంలో జరుగుతున్న విషయాలపైన మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక కరెంట్ అఫైర్స్లో కూడా హెల్ప్ అవుతుంది. సో 175 యునైటెడ్ నేషన్ మెంబర్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్లో మెంబర్గా ఉండేటువంటి దేశాలు 175 ఉన్నాయి. అవన్నీ కలిసి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఇనిషియేటివ్. అంబిషియస్ అంటే ఏంటమ్మా, ప్రతిష్టాత్మకమైనది. ఇనిషియేటివ్ అదేంటమ్మా, గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ. ట్రీటీ అంటే ఒప్పందం, రైట్. గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ అనే పేరుతో ఒక అంబిషియస్ ఇనిషియేటివ్ని 175 దేశాలు, అది కూడా యునైటెడ్ నేషన్స్లో మెంబర్గా ఉన్నటువంటి దేశాలు కలిసికట్టుగా ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశాయి. అయితే దాని ఉద్దేశం ఏంటంటే టు ఎలిమినేట్ ద యూజ్ ఆఫ్ ప్లాస్టిక్స్. సో ప్లాస్టిక్ వాడకాన్ని సమూలంగా తొలగించాలి అనేటువంటి ఒక ధ్యేయంతో వీరందరూ ఈ ఇనిషియేటివ్ని అయితే తీసుకోవడం జరిగింది. అదేమైంది, కంక్లూడెడ్ ఇట్స్ 4th రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ రీసెంట్లీ. సో కంక్లూడెడ్ అంటే ఇంకా ముగిసింది, 4వ విడత చర్చలు. రౌండ్ అంటే అక్కడ 4వ దఫా అంటారు కదా, దఫా విడత. సో చర్చలు, నెగోషియేషన్స్ అంటే చర్చలు ముగియడం జరిగింది ఈ మధ్య కాలంలో, రైట్, రీసెంట్లీ. ద గోల్ ఈస్ టు ఫైనలైజ్ ఎ లీగల్ డాక్యుమెంట్ బై ద ఎండ్ ఆఫ్ 2024 విత్ టైమ్ లైన్స్ బై వెన్ కంట్రీస్ మస్ట్ అగ్రీ టు కర్బ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్, ఎలిమినేట్ ఇట్స్ యూజెస్ దట్ క్రియేట్ వేస్టేజ్, బ్యాన్ సర్టన్ కెమికల్స్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సెట్ టార్గెట్స్ ఫర్ రీసైక్లింగ్. అయితే ఈ యొక్క గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీకి సంబంధించి దానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గోల్ ఎలానో చెప్పాడు, స్థూలంగా ఏం చెప్పాడు, సూక్ష్మంగా ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని
నిర్మూలించాలి, అది దాని యొక్క గోల్. అయితే స్థూలంగా చూసుకుంటే కనుక రైట్, స్థూలంగా ఏమంటున్నాడంటే సూక్ష్మంగా అయితే అది గోలు, స్థూలంగా చూసుకుంటే కనుక ఒక లీగల్ డాక్యుమెంట్ని రైట్, చట్టపరమైనటువంటి ఒక డాక్యుమెంట్ని అయితే మనం ఫైనలైజ్ చేయాలి అన్న విషయం పైన వారు గోల్ పెట్టుకున్నారు. అయితే ఎప్పుడది టైం లైన్ బై ద ఎండ్ ఆఫ్ 2024, 2024 చివరి కల్లా దాన్ని సిద్ధం చేయాలి అన్నట్టుగా వాళ్ళు గోల్ని నిర్దేశించుకున్నారు. అయితే ఎప్పటి వరకు కంట్రీస్, బై వెన్ కంట్రీస్ మస్ట్ అగ్రీ, అన్ని కంట్రీస్ కూడా ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా కర్బ్ చేయడం అంటే ఏంటమ్మా, స్టాప్. స్టాప్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ని ఆపేయాలి, ఏ రోజు కల్లా ఏ సంవత్సరం కల్లా ఆపేయాలి అన్నది డిసైడ్ అవ్వాలి. ఆ టైం లైన్స్ అనేది ఎప్పటికల్లా డిసైడ్ అవ్వాలి అన్న దానిపైన ఒక ఫైనల్ డేట్ అనేది రావాలి. సో అందరూ దానికి అగ్రీ అవ్వాలన్నమాట. ఎలిమినేట్ ఇట్స్ యూజెస్ దట్ క్రియేట్స్ వేస్టేజ్, అనవసరంగా వేస్టేజ్కి కారణమవుతున్న దాన్ని కంప్లీట్గా నిర్మూలించాలి. ఎలిమినేట్ అంటే నిర్మూలించడం, ఇట్స్ యూజెస్ దట్ క్రియేట్ వేస్టేజ్, అనవసరమైన చెత్త ఏదైతే అది క్రియేట్ చేస్తుందో, ఇట్స్ యూజెస్ అంటే ప్లాస్టిక్, ఓకే, దాని నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ని అరికట్టడం. అలానే బ్యాన్ సర్టన్ కెమికల్స్ యూజ్డ్ ఇన్ ఇట్స్ ప్రొడక్షన్, దాన్ని తయారు చేయడంలో ప్లాస్టిక్స్ని తయారు చేసేటువంటి ప్రాసెస్లో మనం కొన్ని కెమికల్స్ వాడాల్సి వస్తుంది. ఆ కెమికల్స్ని కూడా ఎలా బ్యాన్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న దానిపైన కూడా చర్చోపచర్చలు జరిగాయి. అండ్ సెట్ టార్గెట్స్ ఫర్ రీసైక్లింగ్, వాటిని మళ్ళీ రీసైకిల్ చేసే విధంగా ఎలా వాడుకోవచ్చు అన్న దానిపైన కూడా డిస్కస్ చేయడానికి ఇదంతా ఫైనల్ గోల్ ఆఫ్ దిస్ ట్రీటీ, గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు అన్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ ఇన్ సైట్. సో అందరి మధ్య ఒక ఏకాభిప్రాయం అనేది ఓకే కనుచూపు మేరలో లేదు. నాట్ ఇన్ సైట్ అంటే, ఇట్స్ నాట్ ఇన్ సైట్ అంటే దగ్గరలో లేదు, కనుచూపు మేరలో లేదు అనే సెన్స్లో మనం వాడచ్చు. దెర్ ఈస్ యట్ అనదర్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ scheduled in Busan, South Korea this November. అయితే ఇంకొక దఫా చర్చలు అనేవి బుసాన్ అనే ప్రాంతం, అది కూడా ఎక్కడ ఉంది, సౌత్ కొరియాలో ఉంది, అది నవంబర్కి షెడ్యూల్ అయింది. ఓకే, అంటే 4 రౌండ్స్ ఏవైతే జరిగాయో నెగోషియేషన్స్, దాంతో ఎటువంటి అగ్రిమెంట్ రాలేదని చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్లీ అన్ అగ్రిమెంట్ ఇస్ నాట్ ఇన్ సైట్ అంటున్నాడు. ఎటువంటి ఏకాభిప్రాయం అనేది ఫామ్ కాలేదు కాబట్టి ఇంకొక దఫా చర్చలను అయితే షెడ్యూల్ చేశారు బుసాన్ ప్రాంతంలో, అది కూడా సౌత్ కొరియాలో ఉంది, నవంబర్లో చేయడం జరిగింది. ద ప్రైమరీ హర్డిల్స్ ఆర్ ఎకనామిక్. అయితే ఇది ఎందుకు ఏకాభిప్రాయం రావట్లేదంటే అవాంతరాలు ఏంటి, మెయిన్గా మనకు వచ్చినటువంటి హర్డిల్స్ ఏంటంటే, ప్రాథమిక హర్డిల్స్ అంటే అవాంతరాలు, ఎకానమిక్ రైట్, మనీకి సంబంధించినవి రైట్, ఆర్థికపరమైనవి ఏంటవి, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ రిఫైనింగ్ కంట్రీస్ సచ్ యాజ్ సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్, Russia, India and Iran are reluctant about hard deadlines to eliminate plastic production. చూసారా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ రిఫైనింగ్ కంట్రీస్, ఎవరైతే ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో అలానే ఆయిల్ని ప్రాసెస్ చేసి రిఫైన్ చేస్తున్నారో అటువంటి కంట్రీస్ అయినటువంటి సౌదీ అరేబియా కావచ్చు, యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇండియా కావచ్చు, ఇరాన్, అవేవి కూడా సుముఖంగా లేవు. రిలక్టెంట్ అంటే ఏంటన్నమా, నాట్ విల్లింగ్, రిలక్టెంట్ అంటే సుముఖంగా లేవు. దేనికి, అబౌట్ హార్డ్ డెడ్లైన్స్, ఇంత డెడ్లైన్, ఇంత అంటే ఒక పలానా 2040 కల్లా అయిపోవాలి, 2030 కల్లా ప్లాస్టిక్ ప్రొడక్షన్ అనేది ఆగిపోవాలి అనే డెడ్లైన్ ఏదైతే నిర్దేశిస్తారో దానికి సుముఖంగా అయితే లేవు ఈ కంట్రీస్. ఓకే, టు ఎలిమినేట్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఎలిమినేట్ చేయడానికి వీళ్ళు ఏమైనా డెడ్లైన్స్ ఏవైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఆ డెడ్లైన్స్కి వీరెవరు కూడా సుముఖంగా లేరు. ఏ కోయలిషన్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్, కోయలిషన్ అంటే ఏంటమ్మా, అలయన్స్, కూటమి రైట్, ఆఫ్రికన్ సంబంధించినటువంటి కంట్రీస్ ఒక కూటమిలా ఫామ్ అయ్యి సపోర్టెడ్ బై సెవరల్ యూరోపియన్ నేషన్స్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ ఇయర్ అరౌండ్ 2040 టు ఎన్ష్యూర్ దట్ ఎ టైమ్ లైన్ ఫర్ రిడక్షన్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్స్. సో ఆఫ్రికన్ కంట్రీస్ వారి కూటమి, వాటికి మద్దతుగా కొన్ని యూరోపియన్ నేషన్స్ కూడా నిలిచాయి. అవి ఏమంటున్నాయంటే ఒక ఇయర్కి అయితే వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు రైట్. 2014 అయితే మనం నిర్దేశించుకుందాం, 2040 కల్లా అయితే మనం ఏం చేయాలి, గోల్ పెట్టుకుందాం అనేటువంటి ఒక ప్రతిపాదన అయితే వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. టు ఎన్ష్యూర్ దట్ ఎ టైమ్ లైన్ ఫర్ రిడక్షన్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్. సో మన దగ్గర ఒక గోల్ ఉంటే ఏమవుతుంది, ఆబ్వియస్లీ మనం
దాన్ని అచీవ్ చేసేటువంటి అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ని మనం అనుసరిస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ప్లాస్టిక్ రిడక్షన్ కోసం అడుగులు పడతాయి, అవి అలా అలా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. There is also disagreement on whether contentious elements in the treaty should be decided on by a vote or consensus. ఇంకొక విషయంలో కూడా వారి మధ్య ఒక డిసగ్రిమెంట్ ఉంది, స్టార్ట్ అయింది. డిసగ్రిమెంట్ అంటే అక్కడ ఏంటమ్మా, అభిప్రాయ భేదం వచ్చింది. ఏ విషయంలో, వెదర్ కంటెన్షియస్ ఎలిమెంట్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కంటెన్షియస్ అంటే కాంట్రవర్షియల్, వివాదాస్పద అంశాలు. కంటెన్షియస్ ఎలిమెంట్స్ అంటున్నాడు. ఆ ఒప్పందంలో ఉన్నటువంటి కొన్ని వివాదాస్పద అంశాలు ఎలా డిసైడ్ చేయాలి, ఓటు ద్వారా డిసైడ్ చేయాలా లేదంటే ఏకాభిప్రాయం ద్వారా మనం దాన్ని డిసైడ్ చేయాలా అన్న దానిపైన డిసగ్రిమెంట్ అయితే వచ్చిందనమాట. అందరికీ ఒక సేమ్ ఒపీనియన్ అనేది రాలేదు, అందరూ ఒక దానిపైన అగ్రీ కాలేకపోతున్నారు ఈ విషయం పైన. ఏ విషయం పైన, సో ఆ ట్రీటీ ఏదైతే ఉందో గ్లోబల్ ప్లాస్టిక్స్ ట్రీటీ, అందులో ఏవైనా వివాదాస్పదమైనటువంటి విషయాలు ఉంటే కనుక దాన్ని నివృత్తి చేసుకోవడానికి, డిసైడ్ చేసుకోవడానికి ఓటు ద్వారా వెళ్ళాలా లేదంటే కన్సెన్సస్. కన్సెన్స్ అంటే ఏకాభిప్రాయం అంటాం. అంటే ఓట్ అంటే ఏంటి, మెజారిటీ, మీకు తెలిసిందే. ఓటు ద్వారా వెళ్తే ఎవరు మెజారిటీ వెళ్తే వాళ్ళే. కన్సెన్సస్ అయితే ఏంటి, అందరూ ఒకే మాట మీద ఉండాలి. అంటే ఏ ఒక్కరు కూడా దాన్ని అపోజ్ చేసినా అది నిలబడదు ఇంకా. సో అందుకే ఇక్కడ ఓటు ద్వారా వెళ్ళాలా, మెజారిటీ ద్వారా వెళ్ళాలా లేదంటే అందరూ ఒకే మాట మీద వచ్చేంత వరకు రైట్ సైకిల్స్ అనేవి రిపీట్ అవ్వాలా అన్న దానిపైన డిసగ్రిమెంట్ అనేది వచ్చింది. ద లేటర్ ఇంప్లయింగ్ దట్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ అ వీటో. ద లేటర్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఓట్ అన్నది ఈ రెండు తీసుకుంటే ఓటు కన్సెన్సస్, ఓట్ ఫార్మర్ అవుతుంది, కన్సెన్సస్ లేటర్. ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. LATTER, లేటర్ అంటే రెండవది అని చెప్తుంది, రెండవ దాన్ని రెఫర్ చేయడం. అంటే కన్సెన్సస్ దేన్ని ఇంప్లై చేస్తుంది, ఇంప్లై అంటే ఇండికేట్ చేస్తుంది ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎ వీటో. వీటో అంటే ఏంటి అంటే కాదు అని చెప్పడం, నాకు ఇష్టం లేదని దాన్ని నిర్వీర్యం చేయగలడం. వీటో అంటే ఏంటి, సో మాకు ఇష్టం లేదు, మేము దానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇంకా అది ముందుకు వెళ్ళదు. ఏ ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తే అది ముందుకు వెళ్ళదు, పాస్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ వీటో. వీటో అంటే వ్యతిరేకించడం, రైట్. ఇండియాస్ ఒపీనియన్ అదర్ దాన్ బీయింగ్ uncomfortable with binding targets is that a legally binding instrument to end the plastic pollution must also address availability, accessibility, affordability of alternatives including cost implications and specifying arrangements for capacity building and technical assistance, technology transfer and financial assistance. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆల్రెడీ ఇండియా యొక్క వైఖరి ఏంటి, ఆల్రెడీ బైండింగ్ టార్గెట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంతకల్లా అయిపోవాలి అనేటువంటి టార్గెట్కి మనం సుముఖంగా లేము అని చెప్పుకున్నాం కదా. సో అది ఆల్రెడీ చెప్పకనే చెప్పింది, వీఆర్ నాట్ కంఫర్టబుల్, బైండింగ్ టార్గెట్స్తో మేము దానికి ఇష్టపడం, మేము దాన్ని ఇష్టపడట్లేదు, స్వాగతించట్లేదు, వీఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ అనే విషయాన్ని ఆల్రెడీ ఇండియా తన వైఖరిని చెప్పింది. దాంతోపాటు అది ఇంకేం చెప్తుందంటే, అదర్ దాన్ దాట్, ఇది కాకుండా ఇంకేం చెప్తుందంటే, a legally binding instrument to end the plastic pollution must also address. కేవలం ఒక లీగల్గా బైండింగ్ అయ్యేటువంటి ఒక ఒప్పందాన్ని రాసిస్తే సరిపోదు. ఇన్స్ట్రుమెంట్ అంటే అక్కడ ఒప్పందం అనే సెన్స్లో వాడాడు. సో ఒప్పందం తయారు చేసేస్తే సరిపోదు, దాంతోపాటు ఎలాంటి ఇష్యూస్ అనేవి పరిష్కరించాలంట. అడ్రస్ అంటే పరిష్కరించడం, ఎలాంటివి పరిష్కరించాలంటున్నాడు, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. ప్రత్యామ్నాయాల్లో మనం ఎఫర్ట్ చేయగలమా, మనకు ఆ రీసోర్సెస్ అనేవి యాక్సెసిబుల్గా ఉన్నాయా, ఓకే, అవైలబుల్ సోర్సెస్ మన దగ్గర ఉన్నాయా లేదా, ఫస్ట్ అవైలబిలిటీ ఉండాలా లేదా, తర్వాత అందరూ దాన్ని యాక్సెస్ చేయగలరా లేదా, ఎంతమంది దాన్ని ఎఫర్ట్ చేయగలరు, రైట్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయాలి. కేవలం ఒక ట్రీటీ డెడ్ లైన్ పెట్టేస్తే సరిపోదు అనే విషయాన్ని ఒపీనియన్ ద్వారా ఇండియా తెలియజేసింది. దాంతోపాటు కాస్ట్ ఇంప్లికేషన్స్, ఎంతవరకు అది ప్లాస్టిక్ని ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వస్తుందంటే దానికంటే ఎంత కాస్ట్ ఎంతవరకు పడే అవకాశం ఉంది, రైట్. అలానే అరేంజ్మెంట్స్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్. మన దగ్గర ఇప్పుడు కొన్ని భేద దేశాలు ఉంటాయి, ఆర్ వాటికన్నీ టెక్నికలీ అవి అడ్వాన్స్డ్ కావు. సో అప్పుడు ఏంటి, ఖచ్చితంగా వాటికి అసిస్టెన్స్ కావాలి, హెల్ప్ కావాలి. ఏ కంట్రీస్ అయితే బాగా సోఫిస్టికేటెడ్గా ఉన్నాయో,
వాటికి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, టెక్నాలజీ పరంగా కూడా నాలెడ్జ్ని అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ కంట్రీస్ అయితే కొంచెం టెక్నాలజికల్గా ముందుకున్నాయో. అలానే డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ కొంత డెవలప్మెంట్కి వెళ్ళిపోయాయి కాబట్టి అవి చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి కాబట్టి ప్లాస్టిక్ పొల్యూషన్కి వారు ఖచ్చితంగా బీద దేశాలకి కొంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి, ఆర్థిక సహకారం, రైట్? ఆ విషయం గురించి ఇండియా అయితే తన ఒపీనియన్ అయితే తెలియజేసింది. దిస్ లాంగ్వేజ్ అండ్ ఇండియా ఈజ్ నాట్ ద ఓన్లీ ప్రొపోనెంట్ ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ ఎన్స్ట్రైన్డ్ ఇన్ క్లైమేట్ టాక్స్. చూడండి, ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ ప్రపోనెంట్ అంటే దాన్ని సపోర్ట్ చేయడం. అంటే ఈ థియరీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పారో అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ అన్నది ఏదైతే చెప్పిందో ఇండియా ఒకటే కాదు, అది ఇండియా ఈజ్ నాట్ ద ఓన్లీ ప్రపోనెంట్, దాన్ని సపోర్ట్ చేసేది కేవలం ఇండియా ఒకటే కాదు. ఈజ్ రెమినిసెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేట్. రెమినిసెంట్ అంటే ఏంటమ్మా? మనల్ని గుర్తు చేసేది, రిమైండర్. రెమినిసెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ట్రైంగ్ టు రిమైండ్ యూ. ఏంటి ఆ ప్రిన్సిపల్? సూత్రం ఏంటమ్మా? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. అందరికీ కామన్గా వర్తిస్తుంది, కానీ రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే మాత్రం, బాధ్యత విషయానికి వస్తే, బాధ్యత వహించడం విషయానికి వస్తే డిఫరెన్షియేటెడ్ అని అంటున్నాడు. డిఫరెన్షియేటెడ్ అంటే ఏంటి? నాట్ ఈక్వల్. అంటే ఎవరైతే బాగా డెవలప్ అయిపోయారో వాళ్ళు ఖచ్చితంగా ఫినాన్షియల్గా అసిస్ట్ చేయాలి. కొద్దో గొప్ప వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి దాన్ని వాళ్ళు అంగీకరిస్తూ ఈ క్లైమేట్ టాక్స్లో కూడా చాలాసార్లు ఎన్స్ట్రైన్డ్ అనే పదం వాడాడు. ఇది చాలా పొందుపరిచిన అనే సెన్స్లో వాడతాం. ఎన్స్ట్రైన్డ్ అనే పదం ఎప్పుడు వాడతానంటే, మీరు ఎప్పుడైనా ఎన్స్ట్రైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని చదివేటప్పుడు టెక్స్ట్లో, రైట్? ఎన్స్ట్రైన్డ్ అనే పదం కంటే అది ఎలా వాడుతున్నారో అది ఇంపార్టెంట్, రైట్? ఎన్స్ట్రైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అంటాం, ఎన్స్ట్రైన్డ్ ఇన్ భగవద్గీత అంటాం, ఎన్స్ట్రైన్డ్ ఇన్ బైబుల్ అంటారు. అంటే ఏదన్నా పవిత్రమైనది, గొప్పగా భావించిన దానిలో పొందుపరిచారు, ఓకే, పెట్టారు, అందులో ఉంది అని చెప్పడాన్ని మనం ఎన్స్ట్రైన్డ్ అనే పదంతో సంబోధిస్తాం, రైట్? ఇన్ క్లైమేట్ టాక్స్. సో క్లైమేట్కి సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు, రైట్, ఈ ప్రిన్సిపల్ అనేది అందులో పొందుపరిచారు. అండర్ దిస్ కంట్రీస్ మస్ట్ హ్యావ్ ఏ కామన్ టార్గెట్ బట్ దోస్ మోర్ ప్రివిలేజ్డ్ మస్ట్ సపోర్ట్ అదర్స్ అండ్ టేక్ ఆన్ స్ట్రిక్టర్ టార్గెట్స్ దెమ్సెల్వ్స్. చూసారా ఏమంటాడంటే, అందరూ సమానమే కదా అని చెప్పేసి ఊరుకోవడం కాదు. అన్ని కంట్రీస్కి కామన్ టార్గెట్ ఉండడం ఓకే, ఫైన్, అది ఓకే, కానీ మోర్ ప్రివిలేజ్డ్ అంటే కొంత డెవలప్డ్ నేషన్స్ని ఉద్దేశించి అక్కడ మోర్ ప్రివిలేజ్డ్ అనే పదాన్ని వాడాడు. ప్రివిలేజ్డ్, మోర్ ప్రివిలేజ్డ్, మోస్ట్ ప్రివిలేజ్డ్ అంటే కొంత టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్స్ ఉండి, రైట్, ఇండస్ట్రియలైజ్ అయిపోయినటువంటి కంట్రీస్ని ఉద్దేశించి కొంచెం మనీ పరంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ మనకి మోర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ కిందకు వస్తాయి. మస్ట్ సపోర్ట్ అదర్స్, మిగతా వారికి సహకారాన్ని అందించాలి, మిగతా వారికి కొంత చేయూతనివ్వాలి. అండ్ టేక్ ఆన్ స్ట్రిక్టర్ టార్గెట్ దెమ్సెల్వ్స్, వారి పట్ల వాళ్ళు మరింత కఠినంగా వ్యవహరించాలి. మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు అందరికన్నా ప్రివిలేజ్డ్ సెక్షన్స్ అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వారిపైన కొంచెం స్ట్రిక్ట్ టార్గెట్స్ అనేవి నిర్దేశించుకోవాలి అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్? ఇన్ ద ఇయర్ దట్ ద ప్లాస్టిక్స్ ట్రీటీ వాజ్ మూటెడ్ ఇన్ 2022. ఓకే, మూటెడ్ అంటే ఏంటమ్మా? దాన్ని స్వీకరించారు, యాక్సెప్టెడ్, రైట్? మూటెడ్ అంటే అక్కడ డిబేటబుల్ అనే సెన్స్లో వాడతాం, మూటెడ్ అంటే అడాప్టెడ్ అనే సెన్స్లో వాడతాం. ప్లాస్టిక్ ట్రీటీ అనేది 2022లో ఎప్పుడైతే కన్సిడర్ చేశారో, యాక్సెప్ట్ చేశారో, ఇండియా బ్రాట్ ఇన్ టు ఎఫెక్ట్ అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావడం. దట్ ఈస్ కాల్డ్ బ్రింగ్ సంథింగ్ ఇన్ టు ఎఫెక్ట్. అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకురావడాన్ని యూ కాల్ ఇట్ as బ్రింగ్ సంథింగ్ ఇన్ టు ఎఫెక్ట్. ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2021కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది ఇండియా. అయితే దానివల్ల ఏమైంది? బ్యాండ్ 19 కేటగిరీస్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. ఈ 2021లో ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ద్వారా ఏం జరిగిందంటే 19 కేటగిరీస్కి చెందినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటారు. అంటే యూజ్ అండ్ త్రో అంటాం కదా, ఒకసారి మాత్రమే వాడడానికి. అంటే ఈ స్పూన్స్ లాంటివి, ప్లాస్టిక్ స్పూన్స్, క్యాన్స్, వాటర్ బాటిల్స్, ఇట్లాంటి సింగిల్ యూజ్ ఉంటాయి కదా, అంటే మళ్ళీ ఒకసారి రీసైకిల్ చేయడానికి పనికిరాని ప్లాస్టిక్ని ఉద్దేశించి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటాం. అట్లాంటి 19 కేటగిరీస్కి చెందినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్
చేయడానికి రైట్ చేయబడ్డాయి అనమాట. దట్ బ్యాండ్ అంటే చేయబడ్డాయి. ఇది ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం వల్ల ఇండియా. ఇట్ హౌఎవర్ డస్ నాట్ ఇంక్లూడ్ ప్లాస్టిక్ బాటిల్స్. ప్లాస్టిక్ బాటిల్స్ని అయితే ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్లోకి అది కన్సిడర్ చేయలేదంట, దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈవెన్ దోస్ లెస్ దాన్ 200 ml, ఓకే 200 ml కంటే తక్కువ ఉండేది, దాన్ని కూడా కన్సిడర్ చేయలేదంట. ఓకే, ఇంక్లూడ్ చేయలేదు ప్లాస్టిక్ బాటిల్స్. అండ్ మల్టీ లేయర్డ్ ప్యాకేజింగ్ బాక్స్ యాజ్ ఇన్ మిల్క్ కార్టన్స్లో వాడే ప్యాకేజింగ్ బాక్స్, వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదంట. మోర్ ఓవర్, ఈవెన్ ద బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ is not uniformly enforced nationally, with several outlets continuing to retail these goods. కాకపోతే ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏదైతే బ్యాన్ చేయాలనేటువంటి మాట మనం చెప్తున్నామో అది ఎక్కడ కూడా యూనిఫామ్గా అందరూ ఒకేలాగా పాటించే విధంగా అయితే లేదంట. దేశం మొత్తం కూడా ఒకలాగా ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు. చాలా అవుట్లెట్స్ ఏం చేశాయంటే కంటిన్యూయింగ్ టు రీటైల్ దీస్ గూడ్స్, రైట్ ఈ గూడ్స్ అన్నిటిని కూడా కంటిన్యూ చేసి, రైట్ సెవరల్ అవుట్లెట్స్ కంటిన్యూయింగ్ టు రీటైల్ దీస్ గూడ్స్, వీటిని అమ్ముకుంటూ పోయాయి. రైట్ రీటైల్ అంటే అక్కడ అమ్మడం అనే సెన్స్లో సెల్. ద గ్లోబల్ distribution of the plastic pollution is unequal, with Brazil, China, India and the US responsible for 60% of plastic waste, according to a report by the non-profit EA Earth Action. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్, అందరూ ఓకే కామన్ గోల్ గురించి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఈ ప్లాస్టిక్ పొల్యూషన్కి కారణమైనటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు ఏవిరా అని వీళ్ళు సర్వే చేస్తే ఆ సర్వే నుంచి బయటపడినటువంటి ఒక వాస్తవం ఏంటంటే అన్ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కంట్రీస్ మాత్రమే బాగా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసాయంట. 60% ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్కి కాంట్రిబ్యూట్ అయినటువంటి దేశాలు బ్రెజిల్, చైనా, ఇండియా అలానే యుఎస్. ఇవి 60% ఆఫ్ ద ప్లాస్టిక్ వేస్ట్కి కాంట్రిబ్యూట్ చేసినటువంటి దేశాలు. అది కూడా నాన్ ప్రాఫిట్ ఈఏ ఎర్త్ యాక్షన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ తయారు చేసినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని మనకి ఈ ఫ్యాక్టర్ అనేది తెలియవచ్చింది అనమాట. మచ్ లైక్ హౌ ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ ఇన్వైట్స్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, మచ్ లైక్ హౌ ట్రాన్సిషనింగ్ అవే ఫాసిల్ ఫ్యూయల్ నుంచి మనం ఎలా మారాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్సిషనింగ్ అంటే ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్కి మారడం, ఆ ట్రాన్సిషన్ అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్. అది ఇన్వైట్స్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, చాలా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్వైట్స్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అంటే చాలా సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ కెనాట్ బి ఎండెడ్ బై మియర్లీ సైనింగ్ ట్రీటీస్. ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా అదే తరహాలో ఫాసిల్ ఫ్యూయల్స్ని నుంచి మారడానికి ఎట్లా అయితే చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుందో అలానే ప్లాస్టిక్ పొల్యూషన్ని కూడా అంతమొందించడానికి కేవలం ఒప్పందాలని సైన్ చేస్తే సరిపోదు. దేర్ నీడ్స్ టు బి మచ్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అండ్ మేకింగ్ దెమ్ అఫోర్డబుల్ బిఫోర్ రియలిస్టిక్ టార్గెట్స్ ఆర్ డిసైడెడ్ అపాన్. ద నీడ్స్ టు బి మచ్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్, చాలా పెట్టుబడులు అయితే పెట్టాలి. ఎందులో ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్, ప్రత్యామ్నాయ పద్ధతుల మీద, ప్రత్యామ్నాయ రైట్ సబ్స్టెన్సెస్ ప్రొడక్ట్స్ మీద పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ మేకింగ్ దెమ్ అఫోర్డబుల్, అలా చేసినా సరిపోదు, అందరూ దాన్ని ఎఫర్ట్ చేయగలరా లేదా అనే క్వశ్చన్ని కూడా అడ్రస్ చేయాలి. బిఫోర్ రియలిస్టిక్ టార్గెట్స్ ఆర్ డిసైడెడ్ అపాన్, మీరు ఆ టార్గెట్స్ని నిర్దేశించే లోపు, అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని ఏ ఇయర్ కల్లా కర్బ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాయి కదా అన్ని దేశాలు, అది డిసైడ్ అయ్యే లోపు ఆల్టర్నేటివ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంతమంది ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి, ఎంత ఎఫోర్డబుల్ చేయగలం, దాన్ని ఎంత యాక్సెసిబుల్ చేయగలం, ఎంత అవైలబుల్, ఈ విషయాలన్నింటినీ చర్చించి అప్పుడు టార్గెట్ని అయితే డిసైడ్ చేయాలన్నట్టుగా మనకి ఈ ఆర్టికల్ ద్వారా రైట్ ఎడిటర్ తన ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు వొకాబులరీ. సో వెరీ ఫస్ట్ వర్డ్ ఇస్ డీజనరేట్. జనరేట్ అంటే రైట్ సంథింగ్ విచ్ హ్యాపెండ్, జనరేట్ చేయడం కదా, సృష్టించడం, జనరేట్ చేయడం. డీజనరేట్ అంటే నెగటివ్ వర్డ్ కదా, డిఈ ఈజ్ బేసికలీ నెగటివ్ ప్రిఫిక్స్, డీజనరేట్ ఈజ్ వర్బ్. డీజనరేటివ్ యాడ్జెక్టివ్, డీజనరేట్ ఈజ్ వర్బ్. డీజనరేట్ అంటే బాగా క్షీణించడం అనే సెన్స్లో వాడతాం. చూసారా, డెటోరియోరేట్, డిక్లైన్, రిగ్రెస్, ల్యాప్స్. The quality of life had degenerated.
హ్యాడ్ ప్లస్ V3 కదా, ఓకే, క్షీణించింది అని చెప్పడం, రైట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్, రైట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాడ్ డీజనరేటెడ్, రోజు రోజుకి క్షీణిస్తుంది. డిక్లైన్ ఆర్ డిటోరియేట్ ఫిజికలీ, మెంటలీ ఆర్ మోరల్లీ. డబియస్, దిస్ ఇస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్, ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. డౌట్ఫుల్, దేనైనా మీరు డబియస్ అంటున్నారంటే అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. యూ హ్యావ్ డౌట్స్ రిగార్డింగ్ దీస్ క్లెయిమ్స్ ఆర్ డబియస్ అండ్ నాట్ సైంటిఫికలీ ప్రూవెన్. సైంటిఫికల్గా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌట్ఫుల్గా ఉన్నాయి, ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఫీలింగ్ డౌట్ ఆర్ నాట్ ఫీలింగ్ సర్టెన్, నాట్ ఫీలింగ్ ష్యూర్. ఓకే, ఫిషీ అనొచ్చు, డిబేటబుల్ అనొచ్చు. ఫిషీ అంటే సంథింగ్ ఇస్ సస్పీషియస్ అంటాం కదా, సస్పీషియస్గా ఉండడాన్ని ఫిషీ అంటాం. డిబేటబుల్ అంటే ఇంకా దాని గురించి చర్చించాలి, వీ హ్యావ్ నో సర్టన్ ఎవిడెన్స్ అని చెప్పడం, డబియస్. నెక్స్ట్ ఇనార్డినేట్, దిస్ ఇస్ బేసికలీ అన్ అడ్జెక్టివ్. ఇనార్డినేట్ డిలే అంటారు, రైట్. ఇనార్డినేట్ అమౌంట్ ఆఫ్ టైం అంటున్నాడు. ఇనార్డినేట్ ఈస్ బేసిక్లీ అన్ adjective used with the noun amount. Inordinate amount అంటే అర్థం ఏంటంటే ఎక్సెసివ్, unusually or disproportionately large, చాలా విపరీతమైనటువంటి తేడా ఉండడం, దట్ ఈస్ బేసిక్లీ ఇనార్డినేట్ అమౌంట్. ఎక్సెసివ్ అనే సెన్స్లో వాడతాం. ఎక్సెసివ్, అన్డ్యూ, అన్రీజనబుల్, డిస్ప్రపోర్షనేట్, రైట్. ప్రపోర్షనేట్గా లేకుండా చాలా వ్యత్యాసం వచ్చాడు, విపరీతమైనటువంటి వ్యత్యాసాన్ని, రైట్. అన్రీజనబుల్గా ఉంది, అది కూడా రీజనబుల్గా కానీ, రైట్. పరిగణించడానికి వీలు లేనంత, దట్ ఈస్ బేసిక్లీ ఇనార్డినేట్ ఆర్ అన్డ్యూ. వెటరన్, వెటరన్ ఈజ్ ఎ కామన్ నౌన్. వెటరన్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఒక ఫీల్డ్లో చాలా నిష్ణాతుడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని, అది ఏ ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, పొలిటిక్స్ కావచ్చు, రైట్. హీఈస్ ఆల్సో వెటరన్ క్యాంపెయినర్ ఫర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల కోసం, రైట్, పోరాడినటువంటి వ్యక్తుల్లో అతను చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్తుంది. షీ అంటున్నాడు కదా, విమెన్. సీజన్డ్ అనొచ్చు, ప్రొఫిషియంట్ అనొచ్చు, ప్రొఫెషనల్ అనొచ్చు, అంటే హ్యావింగ్ మోర్ ఎక్స్పీరియన్స్, హ్యావింగ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ పర్టికులర్ యాక్టివిటీ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సీజన్డ్ పొలిటీషియన్స్ అంటాం మనం జనరల్గా. ప్రొలిఫిక్ రైటర్, అలానే ప్రొఫిషియంట్ స్పీకర్ అంటే బాగా నిష్ణాతులు అని చెప్పడం. ఎస్ట్రేంజ్డ్ అడ్జెక్టివ్. ఎస్ట్రేంజ్ అంటే విడిపోయిన, ఇప్పుడు కలిసి లేరు అని చెప్పడం. ఎస్ట్రేంజ్డ్ అంటే డివోర్స్డ్, ఇప్పుడు మళ్ళీ కలిసి లేరు. ఎస్ట్రేంజ్డ్ వైఫ్ అంటే నో మోర్ ఏ వైఫ్, సెపరేట్ అయిపోయారు అని అర్థం. డెజర్టెడ్, అబండెండ్, డెసోలేట్. అబండెండ్ అంటే వదిలేసి వెళ్ళిపోయారు, డెజర్టెడ్ అంటే రైట్, డెసోలేట్. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు వొకాబులరీ. తర్వాత కన్సాలిడేట్, దిస్ ఈస్ బేసిక్లీ యువర్ వర్బ్. కన్సాలిడేషన్, దిస్ ఈస్ అ నౌన్. కన్సాలిడేషన్ ఈజ్ అ నౌన్. అలానే కన్సాలిడేటెడ్, దిస్ ఈస్ బేసిక్లీ అడ్జెక్టివ్. కన్సాలిడేటెడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. కన్సాలిడేట్ అంటే అర్థం ఏంటమ్మా, అన్నింటినీ ఒక దగ్గర తేవడం. కన్సాలిడేట్ చేస్తున్నారంటే యునైట్ చేస్తున్నారు, మెర్జ్ చేస్తున్నారు, రైట్. యునైట్, మర్జ్ అనేటువంటి మీనింగ్స్తో వాడతాం. ద టూ ఫర్మ్స్ కన్సాలిడేటెడ్. కన్సాలిడేటెడ్ అంటే మర్జ్డ్, కంబైన్, రైట్. యునైట్, మర్జ్, కంబైన్ అని కూడా చెప్పచ్చు. టు ఫార్మ్ అ సింగిల్ కంపెనీ, రెండింటిని ఏం చేశారు, కంబైన్ చేసేసారు, కన్సాలిడేట్ చేసేసారు. స్ట్రెంథెన్ అనే మీనింగ్లో కూడా వాడతాం. కన్సాలిడేట్ చేయడం అంటే స్ట్రెంథెన్, మరింత బలోపేతం చేయడం అనే సెన్స్లో కూడా మనం వాడచ్చు. స్ట్రెంథెన్ అనొచ్చు, ఫోర్టిఫై అని కూడా చెప్పచ్చు. ఫోర్టిఫై అన్న స్ట్రెంథెన్ అన్న సేమ్. క్లియర్? సో రెండు ఫర్మ్స్ ఎలా అయ్యాయి, రెండు కంపెనీస్. ఫర్మ్స్ అంటే కంపెనీస్, కన్సాలిడేటెడ్ అంటే గ్రూప్డ్, ఓకే, మర్జ్డ్, యునైటెడ్. చాలా విషయాల్ని మనం కంబైన్ చేయడం, రైట్. బేసిక్లీ దట్ ఈస్ కన్సాలిడేట్. కాన్స్పిరసీ, దిస్ ఈస్ ద నెగటివ్ నౌన్. కుట్ర పనడాన్ని కాన్స్పిరసీ అంటాం, రైట్. హ్యాచ్ ఏ కాన్స్పిరసీ అంటారు. హ్యాచ్ అనే వర్బ్ని వాడతాం. హ్యాచ్ ఏ కాన్స్పిరసీ. కాన్స్పిరసీ అంటే కుట్ర కదా, సో కుట్ర పన్నడం అంటారు చూసారా, పన్నడాన్ని హ్యాచ్ అంటారు. హ్యాచ్ అనేది వర్బ్. ఈ వర్బ్ ఈ నౌన్తో వి కాల్ ఇట్ యాస్ ఏ కొలొకేషన్. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ వర్బ్ నౌన్ కాంబినేషన్ ఫిక్స్ అనమాట. కాన్స్పిరసీ అనే నౌన్ వాడేటప్పుడు హ్యాచ్ అనే వర్బ్ని వాడాలి, రైట్. హ్యాచ్ ఏ కాన్స్పిరసీ అంటారు, కుట్ర పన్నడం, రైట్. ఐ థింక్ దేర్ వాజ్ ఎ కాన్స్పిరసీ టు కీప్ మీ ఆఫ్ ద కమిటీ. కుట్ర ఏదో జరిగింది, దట్ ఈస్ ప్లాట్, ప్లాయ్, స్ట్రాటాజమ్.
కుట్ర, right? The activity of secretly planning with other people to do something bad or illegal, that is basically conspiracy. Amend అంటే మార్పులు చేర్పులు చేయడం. Amend is a verb, the noun form amendment. Amendment is a noun. Amendment అంటే ఏంటమ్మా? మార్పులు చేర్పులు, చిన్నపాటి మార్పులు చేర్పుల్ని తీసుకురావడం. దట్ ఈస్ రివైజ్ అనొచ్చు, మోడిఫై అనొచ్చు, చేంజ్ అనొచ్చు. రివైజ్, మోడిఫై ఆర్ చేంజ్, దట్ ఈస్ బేసిక్లీ యువర్, అంతేనా? రివైజ్, మోడిఫై, చేంజ్, దట్ ఈస్ యువర్ అమెండ్. చిన్న చిన్న మార్పులు. ద రూల్ వాజ్ అమెండెడ్ టు అప్లై ఓన్లీ టు నాన్ మెంబర్స్. కేవలం నాన్ మెంబర్స్కి మాత్రమే అప్లై చేసే విధంగా దానిలో స్వల్పంగా మార్పులు తీసుకురావడం. స్వల్పంగా, రైట్? మేక్ మైనర్ చేంజెస్, స్వల్పమైన మార్పులు, దట్ ఈస్ అమెండ్, దట్ ఈస్ అ వర్బ్. ఓకే, రివైజ్, మోడిఫై, చేంజ్. అసైన్మెంట్ ఆఫ్ ద డే చూద్దాం. ఆల్రెడీ అసైన్మెంట్ సొల్యూషన్ డిస్కస్ చేసేసాం కాబట్టి అసైన్మెంట్ ఆఫ్ ద డేని మీరు ఈరోజు ఆన్సర్ చేయాలి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. దీన్ని అయితే అందరూ కమెంట్ సెక్షన్లో వీటి ఆన్సర్స్ని అయితే మెన్షన్ చేయండి. విచ్ ఈజ్ ఎ 10-lettered వర్డ్ అండ్ ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. దానికి ఒక నౌన్ ఫామ్ కూడా ఉంది. లైవ్లీ, ఎనర్జెటిక్, బయాంట్ అనేటువంటి సెన్స్ వచ్చేటువంటి సినోనిమ్స్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యువర్ అడిగిన వర్డ్కి ఇవి సినోనిమ్స్. లైవ్లీ, ఎనర్జెటిక్, బయాంట్. తర్వాత ఎర్రర్స్ పరంగా చూడండి. స్టడీ ఫౌండ్ దట్ పీపుల్ విత్ మెంటల్ హెల్త్ కండిషన్స్ seems to be at a greater risk of succumbing for heat-related deaths. The risk is even higher for people diagnosed with schizophrenia, anxiety or bipolar disorder. సో ఇందులో ఎక్కడెక్కడైతే మీకు ఎర్రర్స్ కనిపిస్తున్నాయో వాటన్నిటిని కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దిస్ ఇస్ ద లైక్ అసైన్మెంట్ దట్ యూ హ్యావ్ టు, యూ కెనాట్, రైట్? దీన్ని ఖచ్చితంగా పక్కకు పెట్టద్దు. నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇది ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే స్టే ట్యూన్ టు ఐఏసీ. రేపు మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.